రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి తెస్సలోనికేయులకు పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలననియు బెదరకుండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో అపోస్తలుడు పౌలు ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఈ సందేశాన్ని పంపిస్తున్నాడు. మనం ఏం కాకూడదు అంటే చంచల మనస్కులు కాకుండా ఉండాలి. రెండోది, బెదరకుండా ఉండాలి. మనం చంచల మనస్కులము, తర్వాత బెదరకుండా ఉండాలి. దేని విషయంలో అంటే ప్రభు యొక్క రాకడను బట్టి. రెండు, మనము ఆయన ఎదుట కూడుకొనుటను బట్టి. ప్రభు ఎదుట మనం కూడుకోవడానికి, తర్వాత ప్రభు యొక్క రాకడ, ఈ రెండు కూడా మనకు శుభ పరిణామాలు కలిగించేవి. శుభప్రదమైన మనకు నిరీక్షణ ఏదన్నా ఉందంటే ఇదే. ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటి అని అంటే, నా యేసయ్య రాబోతున్నాడు. ఎలా వస్తున్నాడు? ఆయన మేఘాల మీద యేసయ్య రాబోతున్నాడు. నేను ఆయనతో పాటు మేఘరథం మీద వెళ్ళిపోతాను. నేను ఆయన ఎదుర్కోబోతున్నాను. ఇది ప్రతి క్రైస్తవుని యొక్క శుభ నిరీక్షణ. మరి ప్రభు రాకడ ఎప్పుడు జరుగుతుంది? ఆ రాకడ జరిగే సంభవాలు, సంఘటనలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద రకరకాల సిద్ధాంతాలు, రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల ఆలోచనలు, అపోహలు సమాజంలో ఉన్నాయి. అసలు ఈ ప్రభు రాకడ ఇదిగో వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుందని ఇప్పుడిప్పుడు బెదిరించడం కాదు. ఈ తెస్సలోనికేయులకు రాసిన పత్రిక రాసే సమయంలోనే ఈ ఆలోచన ఉంది ప్రజల్లో. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడలా, ప్రభు దినం ఇప్పుడే వచ్చేసింది, ఇంకేమీ లేదు ఇంకా అని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడని ప్రవచనం చెప్పేవాళ్ళు కొంతమంది తయారైతే, కొంతమంది దొంగోత్తరాలు రాసేవారు. పౌలు సంతకం పెట్టేసి, పౌలు రాసినట్టు అపోస్తలుడైన పౌలు తిమోతికి, శీలకు శుభమని చెప్పి రాయనిది, తెస్సలోనికేయులో ఉన్న సంఘమునకు శుభమని చెప్పి ఇలాగేదో రాసి, నాకు రాత్రి ఒక కళ వచ్చింది, ఆ కళలో దేవుడు వచ్చేస్తున్నట్టు నాకు దేవుడు చూపించాడు, రేపు పొద్దున్నే రాకడ మీరు సిద్ధపడండి, ఇలాంటి మాటలన్నీ ప్రచారాలు జరిగాయి. దొంగ సంతకాలు కూడా చేసేసేవారు. అందుకని పౌలు ఏమంటాడంటే 3వ అధ్యాయంలోని 17వ వచనంలో అంటాడు, పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను. ప్రతి పత్రిక యందు ఇదే గుర్తు, అదే గుర్తు, నేను వ్రాయుట ఇలాగే. నా హ్యాండ్ రైటింగ్ చూడండి ఒకసారి, గుర్తుపట్టండి మీరు అని వాళ్ళకి గుర్తులు చెబుతున్నాడు. నా దస్తూరి చూసి, నా హ్యాండ్ రైటింగ్ చూసి ఇది నా పత్రిక అని మీరు గుర్తించండి. ఫోర్జరీ సంతకాలు పెట్టి నాకులాగా దొంగోత్తరాలు రాసిన వాళ్ళు ఉంటారు. రాసి ఏం చేస్తున్నారు? ప్రభు దినం ఇప్పుడే వచ్చేస్తుందండి, రేపే. ఒకడు ఉండేవాడు, వాడు 2000 సంవత్సరంలోనే యుగం అంతమైపోతుంది అని చెప్పాడు. యేసు ప్రభు వచ్చేస్తున్నాడు పలానా డేట్కని కూడా 2000లో అందరూ వచ్చేస్తారు. అందరూ నమ్మకం ఏంటంటే యేసయ్య వచ్చేస్తాడని ప్రసారాలు. 2000 సంవత్సరంలో అప్పటికి ఇంకా ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 2000 సంవత్సరంలో ప్రభువుని అంగీకరించిన వాళ్ళు 2000లో. అప్పట్లో ఎలా ఉండేదంటే 1999వ సంవత్సరానికి 2000 సంవత్సరం అంటే యేసు ప్రభు వారు
ప్రతి 2000 సంవత్సరానికి ఈ భూమి మీద ఏదో ఒక కార్యం చేయబోతున్నాడు. జలప్రళయం, భూమి పుట్టిన తర్వాత 2000 సంవత్సరాలకు జలప్రళయం వచ్చింది. తర్వాత 2000కి శిలువ యజ్ఞం జరిగింది. తర్వాత 2000కి యేసయ్య వచ్చేస్తాడు. ఎందుకంటే మానవుడు ఈ భూమి మీద 6వ దినాన్ని చేయబడ్డాడు. 7వ దినాన్న యేసయ్య విశ్రాంతి పొందాడు. కాబట్టి మానవ లోకంలో ఈ భూమి మీద చరిత్ర 6000 సంవత్సరాల చరిత్ర అయిపోతుంది. 2000 సంవత్సరం పూర్తవగానే 6000 అయిపోతుంది. కాబట్టి ఇంక 7వ 1000 అంటే విశ్రాంతి, నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం, రాకడ వచ్చేస్తుందని చెప్పి ఓదరగొట్టేవారు అందరూ కూడా. రాకడ జరగలేదు. రాకడ జరగకపోయేసరికి మళ్ళీ కథలు మొదలెట్టారు మళ్ళీ. అందుకే ఇప్పుడు మతోన్మాదులు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే, యేసు రాకడ ఎక్స్పైర్ అయిపోయింది, వస్తానన్నాడు, ఆయన రావడం మానేసాడని చెప్పి ప్రచారాలు చేస్తున్నారు. ఈ ప్రచారాలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రవక్త ఓఫీర్ గారి ద్వారా దేవుడు యుగాంతం రాయించి 40 ఏళ్ళు అయిపోయింది. అప్పుడే మీరు అనుకున్నట్టుగా ఇదిగో వస్తాడు అదిగో వస్తాడని కలలు కనకండి. ప్రభు రావాలి అనంటే, ఆయన ఎదుట మనం కూడుకోవాలి అనంటే స్పష్టమైనటువంటి కొన్ని సూచనలు జరగాలి. రాకడకు ముందు నెరవేరవలసినటువంటి కొన్ని నెరవేర్పులు, కొన్ని సూచనలు, స్పష్టమైన సూచనలు నెరవేరితేనే కానీ యేసయ్య రాడు. ఆయన పరలోకవాసిగా ఉంటాడు. అప్పటి వరకు ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఏ ఏ గుర్తులైతే యేసయ్య చెప్పాడో ఆ గుర్తులు నెరవేరడం గమనించాలి. ఈ విషయం చెప్పినందుకు ఓఫీర్ గారి మీద చాలామంది దుమ్మెత్తి పోసారు. అప్పట్లో అందరూ ఒకలా చెబుతుంటే నువ్వు ఇంకోలాగా చెబుతున్నావు. అందరూ ఏమని చెప్పారంటే, యేసయ్య దొంగలాగా వస్తాడు అని చెప్పారు. ఓఫీర్ గారు ఏమన్నారంటే, ఆయన దొంగలాగా రాడరా బాబు, దొరలాగే వస్తాడు. దొంగలాగా రావడం వేరు, దొరలాగా రావడం వేరు. దొంగలాగా ఎవరి మీదకి వస్తాడు అని అంటే, చీకట్లో ఉన్న వాళ్ళకు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి దొంగవలే రావడం అనే మాట ఉంది. ప్రభు చీకట్లో కాదు, నువ్వు వెలుగులో ఉన్నావు కనుక, నువ్వు వెలుగులో ఉన్నటువంటి వ్యక్తివైతే నీకు మీదకు ఆయన దొంగలాగా రాడు. ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడనే కేక వినబడుతుంది. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, సహోదరులారా, ఆ కాలమును గూర్చియు మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును. అదేంటి సార్, రాత్రి వేళ దొంగ ఏలాగ వస్తాడో అలాగే ప్రభు దినం వచ్చిందని మీకు బాగుగా తెలిసినంటే యేసయ్య దొంగలాగా వస్తాడనే కదా అంటే, కాస్తంత నిదానంగా బైబిల్ కొంచెం క్రిందగా చదవండి. 4వ వచనం కూడా చదవండి. సహోదరులారా, దొంగవలే మీ మీదకి వచ్చుటకు చీకటిలో ఉన్నవారు కారు. ఆగండి. చీకటిలో ఉన్న వాళ్ళకి ఎలా వస్తాడైనా, మరి వెలుగులో ఉన్న వాళ్ళకి ఎలా వస్తాడైనా? దొంగలకు రాడు. విషయం తెలుసుకోకుండా ఆయాసపడిపోతే ఇలాగ ఉంటుంది వ్యవహారం. యేసయ్య దొంగలాగా వస్తాడు. దొంగలాగా ఎందుకు వస్తాడు? దొంగలాగా రావడం అనే మాట ఎందుకు పోల్చాడంటే, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలాగ వస్తాడో తెలియదు. ఎక్స్క్యూజ్ మీ, ఐయామ్ దొంగ, నేను దొంగతనానికి వస్తున్నానని చెప్పి అనౌన్స్మెంట్ ముందు రోజు చేస్తాడా? చేస్తే నిజంగా దొంగతనం చేయగలడా? అమ్మా, రేపొద్దున మీ ఊరిలో దొంగలు పడుతున్నారని వార్త వచ్చిందనుకోండి, ఎవరికాడే బడితి కర్రలు పట్టుకుని రెడీగా ఉంటారు. వస్తే పూజ చేస్తారు వాడికి, బడితి పూజ. ఇప్పుడు నేను ఫలానా సమయానికి వస్తున్నానని చెప్పేసి దొంగ ఎలాగైతే చెప్పడో, లోకంలో ఉన్న వాళ్ళకి తెలియకుండా వస్తాడు యేసయ్య. చీకట్లో ఉన్న వాళ్ళకి యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలీదు. కానీ వెలుగులోకి వచ్చిన వాడికి మాత్రం ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పాడు. ఆ గడియ చెప్పలేదు, ఆ టైం చెప్పలేదు, ఆ డేట్ చెప్పలేదు. కానీ సూజాయిగా మాత్రం సూచనలన్నీ చెప్పాడు ఆయన. యేసయ్య చెప్పినటువంటి సూచనలు నెరవేరుతున్నాయి. కొంతమందికి యుద్ధాలు రాగానే, యుద్ధాలు వచ్చే యేసయ్య వచ్చాడు, యుద్ధాలు వచ్చే యేసయ్య వచ్చాడు. యుద్ధాలు ఎప్పుడు రాలేదు? బోల్డ్ యుద్ధాలు జరిగాయి.
ప్రపంచ యుద్ధం మొదటి యుద్ధం జరిగింది, ప్రపంచ రెండో యుద్ధం జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో మూడో యుద్ధానికి సిద్ధంగా ఉంది. కొంతమంది ఏమనుకుంటారంటే యుద్ధం ఆగిపోయింది అనుకుంటున్నారు. ఆగినట్టే ఆగుతుంది. ఆడో పుల్లయ్య ఈడో పుల్లయ్య అన్నట్టు ఈ పుల్లయ్యలు ఇద్దరు కొట్టుకుని మూడో పుల్లయ్య రెడీగా ఉన్నాడు. చిత్త కొట్టుకుంటున్నారు, ఒకడి మీద ఒకడికి బాంబులు వేసుకుంటున్నారు, ఏదో మతాబులు కాల్చుకున్నట్టు. మొన్న ఒక ఆయన అక్కడి నుంచి ఫోన్ చేశాడు నాకు, ఎలా ఉంది బ్రదర్ ఇక్కడనంటే, ఆ పక్క పక్కనే పడుతున్నాయండి బాంబులు అంటున్నాడు. ఏ బాంబు ఎవడి మీద పడుతుందో తెలియదు. మొన్న రవి కూడా మాట్లాడాడు, ఎలా ఉందంటే భయంగానే ఉందండి అంకుల్ గారు, తిరగడం తప్పట్లేదు కానీ చాలా భయంగా ఉందండి అని. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఇదే కాదు, రానున్న దినాల్లో ఇంకా భయంకరమైన యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారం గూర్చి వినబోతున్నాం. ప్రభు రాకడను గూర్చి ధ్యానం చేసే వాళ్లకు సమయం లేదు కనుక ప్రభు చిత్తమైతే ప్రతి వారం కూడా కొన్ని రోజుల పాటు రాకడను గూర్చి, ఆ రాకడ మర్మాలను గూర్చి వివరించాలని నేను ఆశపడుతున్నాను. ఇదివరకు బైబిల్ స్టడీస్లో చెప్పాను, కానీ బైబిల్ స్టడీకి అందరూ రారు. ఎవరో కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు వాక్యం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు వస్తారు, తెలివైన వాళ్ళు రారు కదా. తెలివి తక్కువ వాళ్ళకి ఏముందంటే దేవుని వాక్యం నేర్చుకోవాలని ఉంటుంది, తెలివైన వాళ్ళకి అది ఉండదు. తెలివైన వాళ్ళకి ఏంటనంటే వినకముందే అన్నీ తెలిసిపోతాయి. ఏమో వాటికి అలాగ వచ్చేస్తాయి అన్నమాట, కడుపులో ఉంటుండగానే అన్నీ తెలిసిపోతుంటాయి. కాబట్టి ఊరికినే ఇలాగన్నా అంటే కొంచెం రోషం పుడుతుందని అన్నాను అండి. రోషం పుడుతుందా చూద్దాం, మరి ఎప్పటికైనా పుడుతుందేమో నా ఆశ. బెర్క్మెన్స్ గారు అన్నారు, నీ ఆశ భంగం కానేరదు అని పాడాడు ఆయన. చూద్దాం, నా ఆశ భంగం కానేరకుండా ఉంటుందేమో. మంచి రోజులు ముందున్నాయట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాకడను గూర్చి, ఆయన ఎదుట మనము కూడుకొనుటను గూర్చి చంచల మనస్కులు కావద్దు. మరి ఏం కావాలి? నిరీక్షణతో ఎదురు చూడాలి. రాకడను గూర్చి నిరీక్షణతో మనం ఎదురు చూడాలి అని అంటే, రాకడ సంభవాలను గూర్చిన స్పష్టత మనకు రావాలి. ఏ ఏ సంభవాలు జరగడం ద్వారా యేసయ్య రాకడ మనం గుర్తించగలుగుతామో దాన్ని గూర్చిన స్పష్టత వచ్చిన వాడికి చంచల మనసు ఉండదు. చాలామంది పాస్టర్లు గొగ్గోలు వేడేస్తున్నారు, అయిపోయింది యుగాంతం, అయిపోతుంది, యుగాంతం వచ్చేది. యుగాంతం ఇప్పుడప్పుడే రాదు. యుగాంతం రావాలంటే ఏమేమి సంఘటనలు జరగాలో కూలంకుషంగా బైబిల్లో దేవుడు రాయించాడు. బైబిల్లో దేవుడు రాయించిన సత్యాన్ని స్పష్టమైన సరి అయిన రీతిలో వివరించి చెప్పడానికి దేవుడు తన ప్రవక్తను కూడా ఏర్పాటు చేశాడు. ఒక కేజీ మాంసం తెచ్చుకుని వండుకుని బిర్యానీ తింటే ఎంత బలమో, బిర్యానీ తింటే బలమా కదా, బలం మాట పక్కనట్టండి బాబు, లేనిపోయిన రోగాలు అవుతున్నాయంటే ఎసెన్స్ అన్నీ కలిపేయడం వల్ల బలవర్ధకమైనటువంటి బిర్యానీ అనే మాట వదిలేయండి. లేకపోతే మాంసాహారం, పెద్ద మాంసమో చిన్న మాంసమో చేప మాంసమో ఏదో మాంసాహారం తింటే శరీరానికి బలం. ఆ మాంసాహారం ఇచ్చే బలం అంతా మనకు డ్రై ఫ్రూట్స్ ఇస్తాయి. డ్రై ఫ్రూట్స్ అన్ని నవలాలంటే పళ్ళు లేనివాడికి చాలా బాధ. అందుకని కొత్త అవకాశం వచ్చింది మనకు, చక్కని అవకాశం. అదేంటంటే డ్రై ఫ్రూట్ జ్యూస్. గట్టి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా జ్యూస్ మిషన్లో వేసి జ్యూస్ చేసేసి చాలా చక్కగా తాగడానికి అనుకూలంగా, నీకు పళ్ళున్నా తాగొచ్చు, పళ్ళు లేకపోయినా తాగొచ్చు. ఏంటది? డ్రై ఫ్రూట్ జ్యూస్. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా విలువైనవి. అవి ఎక్కడెక్కడో పండుతాయి, వేరు దేశాల నుంచి, వేరు రాష్ట్రాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుని, ఇంపోర్ట్ చేసుకుని తీసుకొస్తారు. వాటిని చాలా ఖరీదైనవి. కేజీ బియ్యం అయితే ఒక 70 రూపాయలు 60 రూపాయలు దొరుకుతుంది. కేజీ బాదం ఎంత ఉంటుందండి? 1000 రూపాయలు. జీడిపప్పు ఎంత ఉంటుంది?
అది కూడా ఒక 1000 రూపాయలు ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ చాలా కాస్ట్లీ ఐటెం అంతా అదేమో నవ్వులుదామంటే పళ్ళు లేని వాళ్ళకి బాధ. కాబట్టి డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగితే చాలు మాంసం తిన్నంత బలం ఓపిక వచ్చేస్తుంది. వాక్యం 5 నిమిషాల్లో ముగింతానని డ్రై ఫ్రూట్ జ్యూస్ కోసం చెప్తున్నాడే, పాస్టర్ గారికి డ్రై ఫ్రూట్ జ్యూస్ కావాలా ఏంటి, ముగించబోయా ముందు అని మీరు నా వంక కోపంగా చూడకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ గ్రంథములో బలమైన ఆహారము డ్రై ఫ్రూట్స్ లాంటివి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనకు నోట్లోకి వెళ్ళడానికి ఏమో కష్టం, ఎందుకంటే అర్థం చేసుకునే జ్ఞానం అనే పళ్ళు లేవు మనకి, ఆ జ్ఞానదంతాలు లేవు. ఆ జ్ఞానదంతాలు ఉంటేనే కొంచెం నవలగలుగుతాం. బయటున్న డ్రై ఫ్రూట్స్ నవలడానికి పళ్ళు బాగానే ఉన్నాయి, కానీ బైబిల్లో ఉన్న ఈ డ్రై ఫ్రూట్స్ నవలడానికి అయితే మాత్రం ఆ గ్రహింపు అనేటువంటి పళ్ళు లేవు. అందుకని దేవుడు తన ప్రవక్తని జ్యూస్ సెంటర్ పెట్టాడనమాట. ఆ జ్యూస్ సెంటర్ ఏంటంటే ఇలా కఠినమైన లోతైన కష్టతరమైన సంగతులన్నీ జ్యూస్ తయారు చేయించేశాడు ఆయన ద్వారా. ఆ జ్యూసే ఓఫీర్ గారి గ్రంథాలు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏం లేదు, బనానా జ్యూస్, యాపిల్ జ్యూస్, అలాగే డ్రై ఫ్రూట్ జ్యూస్ ఎలాగైతే దొరుకుతుందో రంజిత్ ఓఫీర్ గారి గ్రంథాలన్నీ కూడా జ్యూస్ లాంటివి. బైబిల్ గ్రంథంలో లోతైన కఠినమైన అర్థము కాని నిగూఢ సంగతులు జ్యూస్ చేసి పళ్ళున్నా పళ్ళు లేకపోయినా సరే నోట్లో పోతే సపరించేసేలాగా ఆ గ్రంథాలు చదివితే రాకడను గూర్చిన స్పష్టత నీకు వస్తుంది. యుగాంత గ్రంథం చదవండిరా నాయనని 40 ఏళ్ళుగా ఆయన రాసి తెలుగులోకి, ఇంగ్లీష్లోకి, హిందీలోకి అందుబాటులోకి తీసుకొస్తే అట్ట చూసి పక్కన పెడుతున్నారు కొంతమంది. ఒక ఆయన అంటాడు, ఓఫీర్ గారు రాసిన పుస్తకం చదివానండి. నన్ను ఏం చదివాడు? యుగాంతర్ చదివాడు అంటే వాడు. ఏం చదివాడు? యుగాంతర్. ఓఫీర్ గారు యుగాంతర్ రాశారా, యుగాంతం రాశారా? అట్టే సరిగ్గా చదవలేదు. ఒరే, నీకు విలువైన సందేశం ఇవ్వడానికి దేవుడు తన ప్రవక్తను నిలవబెట్టి ఎక్కడెక్కడి నుంచో డ్రై ఫ్రూట్స్ తెచ్చినట్టు లేఖనాల్లో లోపల దాగి ఉన్నటువంటి లోతైన సత్యాలు తీసుకొచ్చి సులువుగా జ్యూస్ చేసి పెట్టాడు ఎదురుగుండా పుస్తకంలో. తీసి చదువుకుంటే అర్థమైపోద్ది. యుగాంతం చదివిన తర్వాత నీకు లోకమంతా అర్థమవుతుంది. యుగాంతం చదివిన తర్వాత ఇప్పుడు ఏమేం జరుగుతున్నాయో తర్వాత ఏం జరగబోతుందో నువ్వే చెప్పేస్తావు. ఇప్పుడు అమెరికా అంతలా రెచ్చిపోతుంది. యుగాంతం చదివితే తెలుస్తుంది అమెరికా తొందరలో పుచ్చిపోతుందని. అమెరికాకి ఆర్థిక సంక్షోభం వస్తుందని అమెరికా కాలు మీద కాలు వేసుకుని కాలు ఎగరేస్తున్న దినాల్లో చెప్పాడు రంజిత్ ఓఫీర్ గారు యుగాంత గ్రంథంలో. అసలు అమెరికాకి ఆ చావు దెబ్బ తగులుతుందని బైబిల్లో ఉందా అంటే ఉంది, కానీ అది డ్రై ఫ్రూట్లాగా ఉంది. అది ఎవరికి కొరుకుడు పట్టలేదు. ఆ గింజ ఏమో వీళ్ళకేమో పళ్ళు లేవు. పళ్ళు లేనివాడికేమో డ్రై ఫ్రూట్ ఇస్తే ఏమవుతుంది? నాకుతారు. ఎంతసేపు నాకితే రుచి వస్తుందండి? బాదం గింజ పొద్దున్నే సాయంకాలం వరకు నాకినా రుచి తెలియదు, దాన్ని నవలాలి. నవిలే పళ్ళు లేవు. ఒరే, పళ్ళు లేని వాళ్ళారా, నేను జ్యూస్ చేసాడు మహానుభావుడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ జ్యూస్ తాగడానికి కూడా వీళ్ళకి నొప్పి. అప్పుడు రాశారు ఆయన, అమెరికా అనే దేశము ఆర్థిక సంక్షోభంతో మునిగిపోతుంది. ఇజ్రాయేల్కి చిన్న కష్టం వస్తే ఈ రోజు నేనున్నాను పెద్ద అన్నయ్యనని చెప్పి తిక్కన్నయ్య, అదే ట్రంప్ అన్నయ్య ఎందుకు చేస్తున్నాడో తెలీదు. కమేజ్ ఎగరేసి చలివిడిగా యుద్ధం చేస్తున్నాడు. మన వేరే దేశపు అధినేత ఉంటే ఆ ఇంట్లోకి వెళ్ళి ఆయన పట్టుకుని వచ్చేసి జైలు వేసేసాడు. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఇప్పుడు అమెరికాలో ఏముందంటే మనం బ్రతకడమే కష్టం సార్. మన అమెరికా దేశానికి అప్పులు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకులో అప్పులు తెచ్చుకున్న దేశం అయిపోయింది మన దేశం కూడా. మనకెందుకు యుద్ధాలు? ఎవరికో ఏదో అయిందని చెప్పి నువ్వెందుకు వెళ్తావు అని చెప్పి ఇప్పటికే ట్రంప్ను ఉతికారేస్తున్నారు ఆ దేశంలో. రానున్న దినాల్లో ఇజ్రాయేల్ మీదకి యుద్ధం వచ్చినప్పుడు ట్రంప్ కానీ లేదా కొత్త అధ్యక్షుడు ఎవడున్నా సరే వాళ్ళందరూ కూడా సింపుల్గా నిలబడి మేము దీన్ని ఖండిస్తున్నాం అంటారే తప్ప ఒక బాంబు కూడా ఎవరికి సాయం చేయరు అండి.
యుక్రెయిన్ దేశంలో యుద్ధం వస్తే పొలోమని ఆయుధాలు సమకూర్చి పంపించి సహాయం చేశారు, అదొక నష్టం. ఇప్పుడు యుద్ధం జరిగింది, ఇప్పుడు కొన్ని కోట్లు ఇరాన్ కంటే ఎవరికి ఎక్కువ నష్టం వచ్చిందంటే అమెరికాకే నష్టం వచ్చింది. అలాగే దెబ్బ మీద దెబ్బ తగిలి అమెరికా ఇంకా చిదిగిపోద్ది. ఆఖరికి తన సొంత మిత్రుల్లాగా భావించే ఇజ్రాయేల్కి కష్టం వచ్చినప్పుడు కనీసం మాట సాయం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితికి అమెరికా వచ్చేస్తుంది అని 40 ఏళ్ల కిందట రాశాడు మహానుభావుడు. అందుకే చెప్తున్నాను, అది ఏంటది? డ్రై ఫ్రూట్ జ్యూస్. దేవునికి స్తోత్రం. చదువు వచ్చిన ప్రతి ఒక్కరూ యుగాంతం చదవండి, మొదలుపెట్టండి ఈరోజు నుంచి అన్న. ఎంతమంది చదివారు యుగాంతం? కొన్ని చేతులే లేచాయి, అన్ని చేతులు లెగాలి. మీరు యుగాంతం అనే గ్రంథం చదవగలిగితే ప్రకటన గ్రంథం, దానియేలు, మత్తయి సువార్త, బైబిల్లో అనేక మర్మాలు ఈ గ్రంథం ద్వారా మీకు పరిష్కారం దొరుకుతుంది. లోకంలో ఎవరికైనా చెప్తే వాడికి అర్థం కావట్లేదు, వాడికి కళ్ళు లేవు, చెప్తుంటే చెవులేమో వినబట్టలేదు, చెవుడు వచ్చింది. కళ్ళు వినబడవు, కళ్ళు కనపడవు, చెవులు వినబడవు, వాడికి ఎలా చెప్పాలి సార్? తాకి ఇలాగ స్పర్శిందాం అనుకుంటే ఆ స్పర్శ కూడా లేదు వాడికి ఏం చెప్పాలి? ఒకడు జడ పదార్థం తప్ప వాడేం కాదు. అలా ఉన్నారు చాలామంది. ఈరోజు మీరు జడ పదార్థంగా లేరని నిరూపించుకోవాలనుకుంటే మీరు యుగాంత గ్రంథం మొదలు పెట్టండి. చదువు రాలేని వాళ్ళు యూట్యూబ్లో రఘుయేల్ పాస్టర్ గారు మొత్తం చదివేశారు. ఆయన వినండి, గ్రంథాన్ని వినండి, చదవండి. అయినా నేను మరలా నేను వచ్చే వారం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభు రాకడను గూర్చి చంచల మనస్కులు కాని వాళ్ళగా స్థిరమైన అభిప్రాయం కలిగిన వారిగా దేవుడు మనల్ని అందరినీ తీర్చిదిద్దునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.